నమస్తే సార్. గోషామహల్‌లో అంటే ఇప్పుడున్న పొలిటికల్ సిట్యుయేషన్ ఏంటంటారు? బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గోషామహల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఏమీ లేదు. బీఆర్ఎస్కు వర్సెస్ బీజేపీ అన్నది లేదు ఏమీ. కాకపోతే ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే గుండా రాజకీయాలు చేస్తారో, ఎవరైతే భూ కబ్జాలు చేస్తారో వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ మీదికి నిందలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు, వాస్తవాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే తన పైన తెచ్చుకోకుండా ఇది బీజేపీకి అంటగడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని అంటున్నారని. మేము బీజేపీ వాళ్ళని ఎవరిని అంటలేము. మేము ఏమన్నాము, మొన్న మా పార్టీ ఆ వ్యక్తి పైన దాడి చేసిండ్రు శంకర్ యాదవ్, విన్నారా? అయితే దాడి చేసినప్పుడు నేను స్పందించిన. రాజకీయాలల్లో దాడులు మంచివి కావు, దాడి చేయొద్దు. ఏదన్నా ఉంటే రాజకీయంగా మనము మాట్లాడుకోవాలి. అభివృద్ధి పట్ల మనం ఏంది అని అంటే పోటీ పడాలి. కానీ ఒకరు అభివృద్ధి చేస్తున్నారు, మంచిదే, ప్రజలకు మేలు జరుగుతూ ఉంది, మంచిదే. ఆయన నా డివిజన్లో వచ్చి ఎట్లా పని చేస్తాడు, ఎట్లా అభివృద్ధి చేస్తాడు, కార్పొరేటర్ నేను కదా అని నువ్వు ఈర్ష్యకు పోయి తన పైన దాడి చేయిస్తే అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. వ్యక్తిగతంగా దాడి చేయొద్దు, ఏదైనా పాలన విషయంలో పోటీ పడాలి అంటారు. అంతే అంతే కదమ్మా. అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే అసలు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లేదు గోషామహల్లో. ఓన్లీ వ్యక్తి పైన వచ్చిన ఆరోపణలను ఏం చేసాడు తను బీజేపీ అంటగడుతున్నాడు. మన పార్టీని ఇట్లా విమర్శిస్తున్నారని. మేము ఎక్కడ కానీ బీజేపీ పార్టీని విమర్శించలే. నేను ప్రత్యక్షంగా శంకర్ యాదవ్ అనే వ్యక్తి కార్పొరేటర్ అమ్మ 4 పర్యాయాలు గెలిచిండు. కానీ ఆయనకు ఎప్పుడు కానీ డబ్బు చింతనే, డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలి, ఆర్థికంగా ఎట్లా పైకి రావాలి అన్నదే ఆయన ధ్యాస. ప్రజాహితం కోరడు, ప్రజల శ్రేయస్సు పట్టించుకోడు. అలాంటప్పుడు మా పార్టీ వాళ్ళు వెళ్ళి మెయిల్ చేసినప్పుడు తను ఈర్ష్యపడి ఓర్చుకోలేక తన పైన దాడి చేసిండు. అది నేను ఖండించిన. అలాగే అంటే ఆనంద్ గౌడ్ గారికిను శంకర్ యాదవ్ గారికి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనిపై మీ స్పందన ఏంటి? నేను స్పందన ఏం లేదు. ఇప్పుడు ఒకటే వాస్తవాలు చెప్తున్నా నేను. అతని పైన దాడి అయితే చేసిరో దాన్ని నేను బీఆర్ఎస్ పార్టీ ఒక పార్లమెంట్ కంటెస్టెడ్గా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నేను ఖండించిన. ప్రజాస్వామ్యంలో దాడులు చేసేది ఇలాంటిది మంచి పద్ధతులు కావు, ఈ గుండాయిజం రాజకీయాలలో నడవది అని నేను చెప్పిన ఆయన చరిత్ర గురించి 4 మాటలు చెప్పిన. ఆయన ఎట్లాంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఏంది అని చెప్పిన. కానీ బీజేపీని నేను ఆ పార్టీని విమర్శించలే. ఇప్పుడు బీజేపీ పార్టీ నీకు టికెట్ ఇస్తుంది, టికెట్ ఇచ్చి ప్రజాశ్రేయస్సు చెయ్యి బాబు, నువ్వు ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకు మేలు చేయని అంటది. కానీ బీజేపీ పార్టీ చెప్తుందా నీకు నువ్వు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే కబ్జా చెయ్యి, లేకపోతే జూదం ఆడిపియి, లేకపోతే స్కామ్లు చెయ్యి అని బీజేపీ పార్టీ చెప్పదు కదా. నీ వ్యక్తిత్వం అది. నేను దాన్ని ముందు పెట్టిన. శంకర్ యాదవ్ అన్న వ్యక్తి ఆయనను అక్కడ వాళ్ళు స్థానికులు కాదు, బతికొచ్చిన వాళ్ళు ఏంది అని అంటే బీద పరిస్థితి నుంచి వాళ్ళు ఉన్నవాళ్ళు. నేను ఏమన్నా ఇతన్ని అప్పట్లో చెడ్డీ శంకర్ అని పిలుస్తుండే. చెడ్డీ వేసుకుంటాడు కాబట్టి చెడ్డీ శంకర్ అని పిలుస్తుండే. వీళ్ళు బతికొచ్చిన వీళ్ళకు ఆర్థికంగా ఇప్పుడు ఏదైతే స్థితిలో ఉన్నారో పూర్వం ఆ ఆర్థిక స్థితి అంత లేకుండే, బీద పరిస్థితి ఉండే. కానీ ఈయన రాజకీయాలకు వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఆర్థికంగా కుబేరుడయ్యి ఇప్పుడు మనుషులు కూడా కనబడతలేరు, ప్రజలు కూడా కనబడతలేరు, ఓటర్లు కూడా కనబడతలేరు, నాయకులు కూడా తనకు కనబడతలేరు. వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు, వాళ్ళని నిందిస్తున్నాడు, బూతు మాటలతోని ఆయన సంబోధిస్తున్నాడు. ఇలాంటి చర్య మంచిది కాదు అని చెప్పిన. ఫస్ట్ ఇది నేనేం చెప్పిన, ఆయన చెడ్డీ శంకర్ అంటారు అని చెప్పిన. రెండోది, ఆయన గతంలో వాసవి బ్యాంక్ కుంభకోణం 100 మంది చనిపోయారు. దాంట్లో 600 కోట్ల కుంభకోణంలో ఆయన ప్రధాన నిందితుడు. అయితే ఆయన అప్పట్లో వాసవి బ్యాంక్ కుంభకోణం చేసినప్పుడు ఆయన 1 సంవత్సరం పాటు అజ్ఞాతంలోకి పోయి సంవత్సరం తర్వాత పోలీసు వాళ్లకు పట్టుబడ్డాడు. ఈయన మీద లుకౌట్ నోటీస్ పెట్టిండ్రు. ప్రతి పోలీస్ స్టేషన్లో
ఈయన ఫోటోతోని లుకౌట్ నోటీస్ పెట్టిండ్రు రైల్వే స్టేషన్లల్లో, బస్ స్టాండ్లల్లో. అలాంటి అది ఆయన వ్యక్తిత్వము, గత చరిత్ర అది అని నేను చెప్పిన శంకర్ యాదవ్. ఒకటి వాసవి బ్యాంక్ కుంభకోణం చేసింది. 2 ఏంది అని అంటే ఈయన తెలివి వచ్చినప్పటి నుంచి ఈయన జూదం అంటే చాలా వ్యసనం ఈయనకు. అప్పట్లో ఆయన బాంబే నుంచి కొన్ని యంత్రాలు, మిషన్లు తెప్పించి జూదం ఆడిపించిండు. అది మా యాదవ్ సంఘం లోపలనే రెంట్‌కి తీసుకొని జూదం ఆడిపించిండు. పోలీసు వాళ్ళు రైడ్ చేసి అవన్నీ సీజ్ చేసిర్రు. అప్పుడు ఆడికెళ్ళి పరారయ్యిండు. మా యాదవ్ సంఘానికి గూడా ఆ రెంట్ గూడా కట్టలే. ఆయన గతంలో 20 సంవత్సరాల కింద దాన్ని వాడుకొని రెంట్ కట్టలే ఇవాళటి వరకు. ఆడ జూదం నడిపించిండు. ఆ తర్వాత ఈయన ఏం చేసిండంటే చిట్టీలు చేసిండు. చిట్టీలు చేసి అది ఏం అది గడబడయిందో ఆ చిట్టీలు ఎత్తేసిండు. తర్వాత ఈయన కార్పొరేటర్ అయిన తర్వాత ఈయన అన్ని ల్యాండ్ కబ్జాలు. ఆడ మాది హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటుంది. అది సుమారు 50 కోట్ల ప్రాపర్టీ. దాన్ని కబ్జా చేసిండు. కబ్జా చేసి ఇప్పుడు దాన్ని రెంట్‌కి ఇచ్చిండు. 5 లక్షల రూపాయలు రెంట్‌కి తీసుకుంటాడు. అది పుత్లిబోడి కోటీలనే ఉంటుంది. అది కేసు నడుస్తుంది. హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఈయన కబ్జా చేసుకొని రెంట్‌కి ఇచ్చుకుండు. అది 50 కోట్లది. తర్వాత మీకు ఆశ్చర్యం అవుతుంది. ఈయన ఎలాంటి ల్యాండ్ కబ్జా చేసిండంటే నేరస్తులను జైల్లో పెడతారు కదా, ఆ జైల్ శాఖకు సంబంధించిన భూమిని ఆక్రమించిండు. దాని మీద కూడా కేసులు పడ్డాయి ఈయనకి. విన్నావా అమ్మా? తర్వాత ఈయన ఏంది అనంటే ఒక క్లబ్ నడిపిస్తాడు, పేకాట క్లబ్ ఏడా హ్యాబిట్స్లో. అది గతంలో సీనియర్ సిటిజన్స్కి కాలక్షేపంగా పర్మిషన్ తీసుకున్నారు. ఈయన అధ్యక్షుడైన తర్వాత అది మొత్తం యూత్లను అలా మెంబర్షిప్ ఇచ్చి మొత్తం విద్యార్థులు, యువకులు ఆ పేకాట క్లబ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఆ పేకాట క్లబ్ నడిపిస్తుండు. మొన్న ఈ దాడి జరిగినప్పుడు నేను ఆయన ఏం చెప్పిన అంటే, ఈయన చూడు, ఈయన చరిత్ర ఇది, ఈయన బతికొచ్చిండు, ఇక్కడికి వచ్చి అందరి సహాయం తీసుకున్న తర్వాత ఎలా వ్యక్తులను ఎట్లా కించపరుస్తూ వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తూ అన్ని దుర్మార్గమైనటువంటి పనులు చేసుకుంటూ ఈడు వరకు వచ్చిండు. ఇది శంకర్ యాదవ్ బేగం బజార్ కార్పొరేటర్ చరిత్ర. నేను ఆరోపణలు కావు, ఇవన్నీ నాకు విత్ ఎవిడెన్స్లు ఉన్నాయి, నా దగ్గర విత్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న జైల్ శాఖకు, ఏది చెంచల్గూడ జైల్ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని తను కబ్జా చేసిండు. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టిండ్రు, ఈయన పేరుంది. తర్వాత హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఇప్పటికీ కబ్జా చేసిండు, రెంట్ తీసుకుంటాడు, దాంట్లో ఎఫ్ఐఆర్ కట్టిండ్రు. ఇంకోటి వాసవి బ్యాంక్ కుంభకోణం చేసిండు, అందులో ఇప్పటికీ కేసు నడుస్తుంది. అది నత్తనడక నడుస్తుంది, దాని గురించి మేము పరిశీలిస్తాము. తర్వాత పేకాట క్లబ్ ఆడిపిస్తున్నాడు. ఈ 4 ఆరోపణలు కాదమ్మా, నేను వాస్తవాలు. ఇది జనరల్గా ఆయన మీద నేను ఆరోపణలు చేస్తలేను, ఇది వాస్తవంగా ఆయన చరిత్ర ఇది. నేను విత్ రుజువుతోని నేను చూపెడతా. సో ఈ విషయాలన్నీ తన మీద చెప్తే తనేం చేసిండంటే, అరే నేను బీజేపీ పార్టీ కార్పొరేటర్ని, నన్ను గడ్డం సీనన్న విమర్శించిండు, మీరు గడ్డం సీనన్నను విమర్శించరా పార్టీ పరంగా అని అమాయకుల దగ్గరికి పోయి వాళ్ళతోని నన్ను విమర్శింపజేస్తున్నాడు. మీ మీద ఈ మధ్య కాలంలో ఆరోపణలు కూడా వచ్చాయి. చెప్తా నేను, ఆయన ఏమని విమర్శలు చేపిస్తున్నాడు ఈయన. ఒకటి, నేను బర్కత్పురాల ల్యాండ్ కబ్జా చేసినానంట. 1, 2, నాకు హ్యాబిట్స్లో ఉన్న లాడ్జ్లో రేప్ జరిగిందంట. ఎవరు ఆరోపించారు నా మీద అంటే, ఇందులో రాజ్ కుమార్, క్రాంతి కుమార్, దుర్గా అండ్ అరవింద్, వీళ్ళు బీజేపీ పార్టీ శ్రేణులంట, నాకు తెలియదు. వీళ్ళు నా పైన ఈ నిందలు పెట్టిండ్రు. నేను అందరు నాయకుని లెక్క నేను
ఆ రకంగా వాళ్ళ మీద తిరిగి ఆరోపణలు చేసేది కాదు నాది. వాస్తవాలు లేనప్పుడు నేను చట్టపరంగా, లీగల్‌గా నోటీసులు పంపిస్తున్నా ఇలా 5గురికి. నాకు వీళ్ళు రుజువు జెయ్యాలి. నా లాడ్జ్‌ల నాది అని లాడ్జ్ అంటారు. అసలు నా లాడ్జెస్ అన్నీ లీజ్‌కిచ్చిన నేను. అది హాబిట్స్‌లో ఉన్న లాడ్జ్‌లో ఏదో రేప్ జరిగిందంట. అది ప్రూవ్ జేయాలి. ఇంకోటి ఏం చెప్పిండు, బర్కత్‌పురాలో ఒక ల్యాండ్ కబ్జా చేసిండంట ఇల్లు. అది. మూడోది లేని గ్రంథాలయాన్ని ఉన్నట్టు చూపెట్టి పైసలు తీసుకున్నానంట 3. ఇవ్విటికి ఆయన జవాబియ్యాలే. నేను వీళ్ళ మీద డిఫమేషన్ కేసేసిన. ఈ 5గురి మీద ఒక్కొక్కరి పైన 50,00,000 నా వ్యక్తిగత ఏదైతే ప్రతిష్ట ఉందో దానికి భగ్నం కలిగించారు కాబట్టి, ఈ 5గురి మీద లీగల్‌గా నేను యాక్షన్ తీసుకోబోతున్నా. వీళ్ళకి నోటీసులు పంపిస్తా. వీళ్ళ ఒక్కొక్కరి దగ్గరికేని 50 లక్షల రూపాయల కేసు నేను వీళ్ళ మీద ఏస్తా. వీళ్ళు కనీసం ఒక 5 ఏండ్లు కోర్టు చుట్టూ తిరిగితే ఇలాంటి ఈ గుండాలకు, రౌడీలను, ల్యాండ్ కబ్జాదారులకు కొమ్ము గాయకుంటుంటారు భవిష్యత్తులో. ఎవరిని పడితే వాళ్ళకు నిజాలు తెలుసుకోకుండా ఎవరో పేపర్‌లో రాసిస్తే అది చదివేసి నేను బర్కత్‌పుర ల్యాండ్ ఏడ కబ్జా చేసినా నిరూపించాలి. నాది అన్న లాడ్జ్‌ల రేప్ ఏడయింది. అది పోలీస్ కేసు ఉంటది కదమ్మా! అది నిరూపించాలి. మూడోది ఏదో లైబ్రరీలో పైసలు తీసుకున్నానంట అది నిరూపించాలి. ఈ మూడిటికి నేను వీళ్ళని బాధ్యులను చేసి వీళ్ళ మీద 50,00,000 ప్రతి ఒక్కరి మీద, అందులో క్రాంతి, కుమార్, దుర్గా, అరవింద్ వీళ్ళ మీద నేను కేసు వేయబోతున్నా. లీగల్ యాక్షన్ తీసుకుంటా. వీళ్ళకి త్వరలోనే నోటీసులు పంపిస్తా, జారీ చేస్తా. ఇదంతా వీళ్ళు చేసినందుకు వీళ్ళ మీద నేను మళ్ళీ ఆరోపణలు చేసే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించింది కాదు ఇది. బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు. ఇది వ్యక్తిగతమైన విషయాలు నేను బయటపెట్టిన. శంకర్ యాదవ్ జీవిత కాలం మొత్తము దుర్మార్గాలు, దోపిడీలు, అవినీతి, కబ్జాలు, స్కామ్‌లు ఇవే. ఇది నేను విత్ తత్వాలతోని, కేసులతోని, డేట్లతోని నేను పెడతా. విన్నారా? సో, అది నేను చెప్తుంటే ఈ మధ్యలో అమాయకులొచ్చి ఆయన కొమ్ము కాసి ఈ రకంగా నా మీద ఆరోపణలు చేసినందుకు నేను వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటా. నోటీసులు పంపిస్తా. 50,00,000 వాళ్ళకు నేను జుర్మానా ఏస్తున్నా ప్రతి ఒక్కరి మీద. అది త్వరలో నోటీసులు పోతాయి. వాళ్ళకి కనీసం 5 ఏండ్లు నేను వాళ్ళను ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కిస్తా. ఇది నాది. ఇప్పుడు అలాగే మీ మీద అమ్మాయిల ఉమెన్స్ కాలేజ్‌లోకెళ్ళి వాళ్ళకి సేవ చేస్తున్నా అట్లా, ఇట్లా అని చెప్పి వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్య అంటే మీరే రివర్స్‌లో మళ్ళీ వాళ్ళని ఏదో తిట్టినట్టు ఇట్లా ఆరోపణలున్నాయి. దానిపైన మీద కూడా కేసు నడుస్తుంది అని చెప్పారు. అది అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు నువ్వు చెప్పింది 100%. అది కేసు అయ్యింది వాస్తవమమ్మా. నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన. నేను విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా రాజకీయాల్లోకి వచ్చిన. 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న ఒక నిప్పు లెక్క ఉన్న నేను. ఒక రూపాయి కూడా అవినీతి చేయకుండా ఇవాళ జీవితంలో నా యొక్క సేవలు నేను అందిస్తున్నా. ఆ క్రమంలో ఉమెన్స్ కాలేజ్‌కి నేను వెళ్ళడం వాస్తవం. అక్కడ ఏం జరిగిందంటే నేను ఉచిత విద్య ఇస్తాను. ఉమెన్స్ కాలేజ్ వచ్చి నా కాన్స్టిట్యున్సీలోనే ఉంటది. నేను ఆ ప్రిన్సిపాల్ గారికి చెప్పిన, మేడం నేను ఉచిత విద్య ఇస్తున్నాను. చాలామంది నాతోని మా ఫాదర్ ఫౌండేషన్ ఉన్నది. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా చాలామందికి విద్య అందుతుంది ఉచితంగా. ఇక్కడ ఉమెన్స్ కాలేజ్‌లో కూడా చాలా మా కాన్స్టిట్యున్సీలో ఉన్నది కాబట్టి మా ఆడపిల్లలు కూడా వస్తారు. వాళ్ళకు తెలియజేయండి అని అన్నారు. తను ఏమన్నది? ఓకేనండి అని అన్నది. ఓకే అన్న తర్వాత నేను బయటికెళ్ళిపోయినా. వెళ్ళిపోయినాక ఇమ్మీడియేట్‌లీ ఇది ఏం చేసిర్రంటే వీళ్ళు అక్కడ రాజా సింగ్ అని ఎమ్మెల్యే. ఇంకో ఆయన ఈ గన్ ఫౌండరీ కార్పొరేటర్. నేను ఈ విషయాల లోపల పోయి మాట్లాడేసొస్తే ఉట్టిగా మా మీద నీకు బెదిరించిండని చెప్పి వాళ్ళు ఏం చేసిర్రంటే నా మీద తప్పుడు కేసు 3 రోజుల తర్వాత రాజా సింగ్ గన్ ఫౌండరీకి సంబంధించిన కార్పొరేటర్ ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చి నా మీద కేసు పెట్టిండ్రు. నిజంగా చెప్పాలంటే ఆమె చాలా ఉత్తమరాలు.
చాలా మా దళిత సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్‌కి చేరుకుంది. ఆమెతోని నాకు ఎటువంటి గొడవ లేదు. నాతోని కూడా తనకి ఎటువంటి గొడవ లేదు. కాకపోతే రాజకీయం కొద్దిమంది అందులో ఎమ్మెల్యే ప్రవేశించి, ఒక కార్పొరేటర్ ప్రవేశించి ఆమెతోని దురుసుగా నేనేమన్నా వీడియో చూపెట్టుండ్రి. ఇప్పుడు పోలీసోళ్ళు కేసు కడితే ఆడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా! ఆ వీడియో పెట్టుర్రంటే పెట్టలే. వీడియో క్యాసెట్ పెట్టలే అందుల. నేను ఎట్లా నాకు టీ తాగిపిచ్చిందామె. నాతోని మంచిగా మాట్లాడింది. 2, 3 ప్రోగ్రామ్‌లు చేసినాం మేము. ఆమె ఎవరినో వాచ్‌మెన్ ఏదో అన్నాడు. తలుపు తీసుకొనొచ్చిండు బయటికి. తోసుకొనొచ్చిండు. ఇవన్నీ పెట్టిచ్చి ఇవి పెట్టిర్రు. అందులో నేను అన్నది లేదు. ఆమె ఆరోపణలు గూడా ఆమె అట్లాంటివి చెయ్యలే. వీళ్ళు చేయించిర్రు. అయినా గాని కోర్టుల అది జరుగుతా ఉంది. కోర్టులో నడుస్తుంది. అది నేను ఎదుర్కొంటున్నా. అది న్యాయం ఎటువైపు ఉంటే అటు కోర్టు తేలుస్తది. అది నథింగ్ అది కేసు. అది ఏందంటే ఎమ్మెల్యే రాజా సింగ్ కార్పొరేటర్ గన్ పౌడర్ అతను పెట్టిచ్చిర్రు. 3 రోజులు 4 రోజుల తర్వాత పెట్టిచ్చిర్రు అది గూడా. ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చి. సరే అది అట్లయింది. ఈ 3 విషయాలు ఏదైతే బర్కత్‌పుర దగ్గర కబ్జా, ఏదైతే రేపు, మళ్ళీ ఏదైతే లైబ్రరీది ఏదో అంతా అధికారులు అంతా ఈ తెలవకుంటూ ఉంటారా? ఏదో బిల్డింగ్‌ని కట్టిపిస్తే దానికి పైసలు ఇవ్వమంటే ఇచ్చేస్తరా? లైబ్రరీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కట్టియకుండా కూడా కట్టిచ్చేసినా నాకు నిధులు శాంక్షన్ చేయండి అనేసి శాంక్షన్ చేయించుకున్నట్టు. అంటే అలాంటి ఆరోపణలు అదే నేనేమంటున్నా అంటే, అది నేనిప్పుడు లీగల్ నోటీస్ పంపిస్తున్నా గదా! దాంట్లో దాని తత్వాలు, దాని యొక్క వాస్తవాలేదో పెట్టండి. న్యాయస్థానం జూస్తది. నేనైతే ఈ 3 విషయాల మీద, మీ మీద నేను కేసేయబోతున్నా. లీగల్ నోటీస్ పంపిస్తా. ప్రతి ఒక్కరి మీద 50,00,000 జుర్మానాను నేను విధిస్తున్నా. అది చట్టం ఏ రకంగా తీర్పిస్తదో అది చూద్దాం. మిమ్మల్నైతే కోర్టు చుట్టయితే నేను దింపేది ఖాయం. ఎందుకనంటే, ఇవాళ నేను మా ఫ్యామిలీ గానీ, మా పెద్దలు గానీ నలుగురికి మేలు చేసిన వాళ్ళు. ఇవాళ నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నా బస్తీలో ఎవరు గానీ గడ్డం సీనని ఒక రూపాయి ఒకరి దగ్గర తీసుకున్నాను గానీ, లేకపోతే అవినీతి చేసినాను గానీ లేదు. కానీ వీళ్ళు అవినీతిలో కూరుకుపోయినోళ్ళను వీళ్ళు వీళ్ళు బీజేపీలో ఉన్నారంట. మరి ఇంత బలహీనమైనటువంటి అంటే ఎటు చూసినా అతని నాయకత్వం అంతా దోపిడీ, దొంగలు ఇదే నాయకత్వం. ఎవరిది? శంకర్ యాదవ్. ఆయనకి వీళ్ళు కొమ్ము కాస్తున్నారంటే ఆళ్ళ విఘ్నతకు వడ్డేస్తున్నా. నేను వాళ్ళకు జోలికి పోను. ఏదైనా గానీ కోర్టులో చూసుకుంటా. ఖచ్చితంగా ఈళ్ళకు నేను ఏందో అది నేను చూయిస్తా. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, ఈ రకంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది తప్పు అని చెప్తే, ఈయన ఏం చేస్తున్నాడు శంకర్ యాదవ్? ప్రతి ఇంటికి పోతున్నాడు. అదే నా మీద ఆరోపణలు చేసిర్రు. మీరు చెప్పరా? మీరు మాట్లాడారా? అని అంటున్నాడు. ఆళ్ళను ఉసిగొలుపుతున్నాడు. ఆళ్ళని బతిమలాడుకుంటున్నాడు. అయితే ఎంతమందిని బతిమలాడుకున్నాలో ఈ 5గురు దొరికిర్రు ఆయనకు. నేను పాపం ఇందులో ఇప్పుడే ఒక అతను ఇప్పుడు దళిత సమాజానికి చెందిన వ్యక్తులు వీళ్ళు. నేను ఒకటే చెప్తున్నా దళిత సమాజానికి. మీరు రాజకీయాలు చేస్తే ఒక బలవంతుని ఎనుక మీరు అనుసరించండి. ఆ నాయకత్వాన్ని అనుసరించండి గానీ, ఈ దొంగ, ఈ జూదస్తుడు, ఈ ల్యాండ్ గ్రాబరు ఇలాంటి నాయకత్వాన్ని అనుసరిస్తే అది మీ నాయకత్వం ఏడుంటదో మీకే అర్థమవుతది. ఇవాళ దళిత సమాజం దేశ రాజకీయాలని శాసిస్తుంది. ఇవాళ ఈ ప్రధానమంత్రికి దగ్గరై ఎన్నో ఉత్తమ పురస్కారాలు దళిత జాతి పొందుతా ఉంది. అంబేద్కర్ అటువంటి భారతరత్నను స్వీకరించి దళిత జాతికి పెద్దపీట వేసి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మీరు ముందుకు రావాలని చెప్తే, ఈ అమాయకులు వీక్ లీడర్‌షిప్‌ని ఫాలో చేస్తే వీళ్ళ లీడర్‌షిప్ ఏమైతది? ఇంకా ఆయన ఇప్పుడు శంకర్ యాదవ్ గురించి ఒక నిలబడి 2 మాటలు తెలుగులో చెప్పలేడు. ఆయన ఫ్లోర్ లీడర్ అంట. ఆ ఇచ్చినోళ్ళకు మొక్కాలే. ఆయన ఎప్పుడూ ఆ కౌన్సిల్‌లో మాట్లాడింది లేదు. మొన్ననే ఏదో టీవీలో చూసినా మాట్లాడుతుంటే ఆయన గుట్కలు తింటాడు.
ఆకులో గుట్కలో తింటాడు. అది నాలుక తిరుగుతలేదు, ఆయనకు పదాలు వస్తలేవు, దాని ఉచ్చారణ కరెక్ట్ చేస్తలేడు. అందరు కూర్చో కూర్చో అంటారు, మేయర్ కూడా కూర్చో అంటారు, ఈయననేమో ఏదో మాట్లాడబోతున్నా, ఆయనకు రాదు. ఆయన ప్రాక్టీస్ అంతా ఎట్లా డబ్బులను దండుకోవాలి, ఎట్లా అవినీతి చేయాలి, ఏ ఏ కోణం నుంచి నేను పైసలు రాబట్టుకోవచ్చు, అది క్లబ్ నడిపించా, లేకపోతే బ్యాంకుల స్కామ్ చేపించా, లేకపోతే ల్యాండ్ మాఫియా చేశా, ఇవన్నిటి మీద ఆయనకు నాలెడ్జ్ ఉన్నది. దీంట్లో ఆయన మంచి పిహెచ్డి చేసిన వ్యక్తి, ఇవే చేస్తాడు ఆయన. ఇంకోటి, ఈయన పెద్ద అవినీతి ఏంటి అని అంటే, ఈయన కార్పొరేటర్గా అక్కడ ఉండి ప్రతి స్లాబ్కి 5 లక్షల రూపాయలు తీసుకుంటాడు, ప్రతి స్లాబ్. ఈయన బిల్డింగ్ కట్టిండమ్మా, ఈయన బిల్డింగ్ కట్టిండు, 7 అంతస్తుల మీడ కట్టిండు. మళ్ళీ ఈయన ఎవరికి ఇచ్చిండో చెప్పాడు. మళ్ళీ ఈయన ఎవరైనా పక్క బస్తీలు కానీ అవతలు కానీ ఒక 2 అంతస్తులు వాళ్ళు కట్టుకుంటే ప్రతి అంతస్తుకు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తాడు. మీ పైన కూడా 6 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. ఆ 6 అంతస్తుల బిల్డింగ్‌కి ఏసిన డబ్బులు ఎవరికి ఇచ్చారో సమాధానం చెప్పాలి అని అంటున్నారు. దానిపైన మీ మీ ఆన్సర్ ఏంటి? అంటే మీరేం స్పందిస్తారు? కరెక్ట్. నువ్వు చాలా నిజాయితీగా అడుగుతున్నావు. ఐ అప్రిషియేట్ నేనేమంటున్నా ఎరకనా, నాకు అంకెలు తనకొస్తాయి, నాకొస్తాయి. ఎంచుదాం మా ఇంటికి వచ్చి, నేను 6 అంతస్తులు కట్టుకున్నానా, 4 అంతస్తులు కట్టుకున్నానా, 2 అంతస్తులు కట్టుకుని ఎంచుదాం. 6 అంతస్తుల బిల్డింగ్ నాది లేదు. మా మేము ఆ బస్తీలో మా బిల్డింగ్లే పెద్ద బిల్డింగ్లు అప్పుడు. విన్నారా? ఈ శంకర్ యాదవ్ బతకనీకే వచ్చినప్పుడు కూడా మా ఫాదర్ వాళ్ళు హెల్ప్ చేసిర్రు వీళ్ళకు. వీళ్ళకు దొడ్డి పెట్టుకుంటా అంటే, దొడ్డి అంటే ఆ షెడ్ వేసుకుంటా అంటే రేకులు ఇచ్చిర్రు వీళ్ళకు. సో ఇదంతా చరిత్ర, ఇప్పుడు కొత్త వాళ్ళకి తెరవది. అందుగురించి చెడ్డీ శంకర్ అన్నది ప్రతి ఒక్కరు, ఆయన ఇవాళ కూడా 60 ఏళ్ళలో ఉన్న వాళ్ళు ఆ చెడ్డీ శంకర్ని విలువమ్మా, ఆ చెడ్డీ శంకర్ని జర పిలిచి ఈ సమస్య ఏందో చెప్పు అని ఆయనను చెడ్డీ శంకర్ అనే సంబోధిస్తారు. నేను అది చెప్పే వరకు ఆయనకి ఏదో బాధ, ఈగో హర్ట్ అయింది. చరిత్ర అయితే ఎప్పుడు ఉంటుంది కదా, నిక్షిప్తంలో ఉంటుంది కదా చరిత్ర, ఎవరి చరిత్ర మారది. నువ్వు ఇవాళ ఫార్చునర్ కార్లో తిరుగుతున్నావు, 7 అంతస్తుల మేడ కట్టుకున్నావు అని అంటే, గత చరిత్ర గురించి ప్రజలు మాట్లాడుకోరు అని నువ్వు ఎట్లా అనుకుంటావు? మాట్లాడుకుంటారు, చరిత్ర ఇంకోటి ఏంటి అని అంటే, నరేంద్ర మోడీ కూడా టీ అమ్మి ఇవాళ ప్రధానమంత్రి అయ్యిండమ్మా. ఈయన కూడా ఏంటంటే కింది స్థాయి నుంచి లైక్ పాలు పోసిండు, పెండెత్తిండు, ఏదో చేసిండు. కానీ ఇవాళ పైకి నీకు అవకాశం ఇచ్చినప్పుడు, జీవితంలో నువ్వు అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు ప్రజలను మర్యాదగానే చూడవు, ప్రజలకు విలువనే ఇయ్యవు, ఓటర్లకు విలువనే ఇయ్యవు. నువ్వు అందరినీ అరేతురే అని సంబోధిస్తావు. నీకు ప్రజలంటేనే నీకు ఏంది అనంటే నీ పనులు అనుకుంటావు. ఇవాళ ఏంది అనంటే, నేను బేగం బజార్ కార్పొరేషన్కి సంబంధించిన ఏదైతే జాగ్రఫికల్ ఉంటుందో అక్కడికి ఎవరైనా కానీ శంకర్ యాదవ్ ప్లేస్లో వేరేడు ఎవరు వచ్చినా కానీ ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి నిలబడతారు. కానీ ఈయనను ఫోన్ చేసి పిలిపించే అంత ధైర్యము ఆ యొక్క డివిజన్లో ఎవరికీ లేదు. ఎందుకంటే హేళన చేస్తాడు, ఏంద్రా భయ్ చెప్తా పో అంటాడు, ఇది చేస్తాడు. ఆయన ఒకసారి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉన్నాడు, ఈయన కార్పొరేటర్ అన్నప్పుడు జిహెచ్ఎంసీలో ఈయనకు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎవరిదైనా పర్మిషన్లు ఇప్పించిండా ఇల్లు కట్టుకుంటా అంటే? లేదు. ఎవరికైనా సాయపడ్డా? లేదు. అన్నీ ఏంటి అంటే మార్కెటింగ్ చేసుకోవడం. ఎవరిదైనా పెళ్ళి అయితే అర్ధగంట ముందు పోయి ఆయనను బావర్చి అని కూడా అంటారు కొన్ని ఏరియాలల్లో. ఆ వంటశాలలో పోయి అది ఇది చేసి నేనే భోజనాలు చేపిస్తున్నా అని ప్రచారం చేసుకుంటాడు. ఇట్లాంటివన్నీ చీప్ టాక్టిక్ చేసి మనుషులకు ఏంది అంటే ఒక మాయ చూపెట్టి ఇలాంటివన్నిటివి ఏదైతే దోపిడీలు ఉన్నాయో, ఏదైతే కబ్జాలు ఉన్నాయో, అదేవిధంగా ఏదైతే జూదంకి సంబంధించిన క్లబ్బులు ఏదైతే నడుస్తున్నాయో అంతా ఈయన సారథ్యంలోనే నడుస్తున్నాయి. సో నేను ఆయనకు వ్యక్తిగతంగా మాట్లాడితే అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటున్నారు, కానీ నేను అదే చెప్తున్నా, నేను అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి ఇది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కానే కాదు. నేను గడ్డం శ్రీనివాస్ యాదవ్, నేను రాజకీయంగా 30 సంవత్సరాలు కింది స్థాయి నుంచి, ఎన్ఎస్యుఐ నుంచి, విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగినోని, ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని, ప్రజా శ్రేయస్సును నమ్ముకున్నోని. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా 2800 మందికి ఉచిత విద్యను ఇస్తున్నాను.
ఇంకోటి నేను ఇచ్చిన ఉచిత విద్యుత్ అంటే ఏదో ఫీజు కట్టిండంట. ఒక 10 మంది లిస్ట్ పంపిస్తే, నేను మేము కట్టిన 10 మందికి లిస్ట్ ఏదైతే పంపించిండో ఆళ్ళకి పైసలు కట్టేస్తాను. హైందవి కాలేజ్ అనేసి అంటే మీరు ఎలక్షన్స్‌కి ముందు హామీ ఇచ్చారట. మీకు ఫ్రీగా చదివిస్తాను అది ఇది అనేసి. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఫీజు కడితేనే పరీక్షలు రాయనిస్తాం లేపోతే లేదు. అలాంటి పరిస్థితిలో శంకర్ యాదవ్ అనే ఆయన సాయం జేసి వాళ్ళ చేత పరీక్షలు రాయించిన పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది? దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు నేను ఉచిత విద్య పెట్టి 4 సంవత్సరం. నేనిప్పుడు ఎన్నికలు లేవే. ఈ సంవత్సరం గూడా ఇచ్చిన, గత సంవత్సరం గూడా ఇచ్చిన, అంతకుముందు సంవత్సరం గూడా ఇచ్చిన. నేను ఏ ఎన్నిక హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ జేసిన. ఆ! నేను ఇవాళ ఈ ఈ సంవత్సరం గూడా ఉచిత విద్య ఇచ్చిన. శంకర్ యాదవ్ ఇట్లనే ఎవరైతే ఇప్పుడు మొన్న అంజన్ కుమార్ యాదవ్ ఏం జేషిండంటే సదర్ అని పెడతారమ్మా. దున్నపోతులది విన్యాసాలు చేపిస్తారు మా దగ్గర తెలంగాణలో. అయితే ఆ విన్యాసాలల్ల శంకర్ యాదవ్‌ని ఒక కార్పొరేటర్ కదా! ఎక్స్‌పీరియన్స్ నువ్వు గూడా ఉండు అనంటే, అంజన్ కుమార్ యాదవ్ 1,00,00,000, 2,00,00,000 ఖర్చు పెట్టుకుంటే, శంకర్ యాదవ్ ఏం పబ్లిసిటీ చేసుకున్నాడంటే, భోజనాలు నేను పెట్టిచ్చిన అని పబ్లిసిటీ. అది అంజన్ కుమార్ యాదవ్ గారు పాపం ఆయన కష్టపడి ఆయన పెట్టిండు. అక్కడ మీద సీఎం వరకు ఏం తీసుకుపోయిండంటే, వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క ఇది చేస్తున్నారు అని చెప్పి అక్కడ ప్రచారం చేసుకొని, ముఖ్యమంత్రి నోటి నుంచి కూడా ఈయన పేరు చెప్పించుకునే విధంగా ఇంటెలిజెన్స్‌తోని పంపించి, భోజనాలు నేను పెడుతున్నా అని ప్రచారం చేసుకున్న వ్యక్తి ఈయన. ఈయన చాలా డేంజర్. నేనిప్పుడు చెప్తున్నా, నువ్వు ఎంతమంది ఫీజు కట్టినవో హ్మ్. నేను 2800 మందికి ఉచిత విద్య ఇవాళ డేట్‌ల విత్ ఆల్ రికార్డ్ ఉంటది నా దగ్గర. నువ్వు ఇద్దరికి కట్టినావా, ముగ్గురికి కట్టినావా, 5 వాళ్ళ పేర్లియ్యి. నేను మేము కట్టిన వాళ్ళకి డబ్బు తిరిగిచ్చేస్తా. నేను గిట్ట ఏదన్నా పొరపాటు చేసి ఆళ్ళది గిట్ట ఏదైనా అన్నట్టయితే ఎంతమందిది కట్టినావు చెప్పు శంకర్ యాదవ్. నేను నీకు ఆ డబ్బులు ఇచ్చేస్తా. లేదు నువ్వు వస్తావా, నీ మనుషులు వస్తారా, మొత్తం రా. 2800 మందికి ఇవాళ సంవత్సరానికి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నా నేను విద్యార్థుల మీద. నేను మొన్న బస్తీ నిద్ర చేసేటప్పుడు అంతా ఫ్రీ. నాకు ఫౌండేషన్ పిల్లలే నాకు సాయం చేస్తున్నారు. 100 మంది పిల్లలొచ్చిర్రు. ఇంటింటికి పోతున్నారు. వాళ్ళకు సామాజిక స్పృహ నేర్పుతున్నా. వాళ్ళ లోపల చైతన్యాన్ని తీసుకొస్తున్నా. నీవు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నగున్నప్పటి నుంచి ఇవే. అన్నీ జూదాలు, స్కామ్‌లు, దోపిడీలు విత్ నా దగ్గర మొత్తం ఎఫ్ఐఆర్‌లున్నాయి నా మీద. బాద్‌షాహ్ బ్యాంక్ అయితే లుకౌట్ నోటీస్ పంపిస్తే మొత్తం బాంబేకి గూడా టీమ్‌లెళ్ళినాయి నన్ను పట్టుకురానీకే. అజ్ఞాతంలో పోయిండు ఒక సంవత్సరం. సరే ఇదంతా చరిత్ర. ఇదంతా మనకు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను ఒక్కటే విషయం చెప్తా. నువ్వు 4 సార్లు గెలిచినావు గదా! అది ఎట్లా గెలిచిండో చెప్తా. 2 సార్లు ముఖేష్ గారు భుజం మీద ఎత్తుకొని ఈయనను గెలిపించిండు కాంగ్రెస్ ద్వారా. అప్పుడు ముఖేష్ గారు ఎమ్మెల్యే ఉండే. ఆ తర్వాత ముఖేష్ గారికి వెన్నుపోటు పొడిచిండు. వాళ్ళ ఇంట్లో కొట్లాటలు తీసుకొచ్చిండు ఈయననే. ఆ! తీసుకొచ్చి ఏం చేసిండు బీజేపీలోకి వచ్చిండు. బీజేపీల 2 సార్లు గెలిచిండు. మీరు అనొచ్చు అరే గెలుస్తున్నాడు కదా ప్రజా ఆదరణ. అమ్మా మా దగ్గర ఏంది అనంటే మొత్తము మార్వాడీస్, గుజరాతీస్, మోడీ ఫ్యాన్స్. ఎవ్వరేమో ఉండని. మోడీ పేరు మీద గెలిచాడు గుద్దుడే అంతే. మొట్టమొదటిసారి నా నాయకత్వంలో మొన్న ఎమ్మెల్యే గారికి చుక్కలు చూపెట్టిన మొన్న ఎలక్షన్స్‌లల్ల. మాకు వారికి ఫస్ట్ టైం నేను కష్టపడి బీఆర్ఎస్ పార్టీని నేను స్ట్రెంథన్ ఎట్లా చేసినానో విత్ ఎవిడెన్స్, విత్ ప్రోగ్రామ్స్ 240 ప్రోగ్రామ్‌లు పెట్టి నేను బీఆర్ఎస్‌ని స్ట్రెంథన్ చేసి మా క్యాండిడేట్‌కి 66,000 ఓట్లు ఏపిచ్చిన నేను. వచ్చేటట్టు చేసిన. ఆడ అంత బలమైన మోడీ నాయకత్వం ఉన్నా గానీ, నేను దాన్ని మార్చి 66,000 బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటట్టు చేసిన. నా నాయకత్వం అది. నువ్వు 4 పర్యాయాలు గెలిచినంటున్నావు గదా! నీ మీద ఇన్ని ఆరోపణలు పెట్టినాయి గదా! ఇయ్యాల నెల రోజులయింది. అసలు నీ మీద కరెక్ట్ నిజాయితీ గల మనిషివైతే, నిప్పు లాంటి మనిషివైతే, నీతి నియమాలకు కట్టుబడి నువ్వు రాజకీయం చేసినట్టయితే, ప్రతి ఇంటి నుంచి గళమెత్తాలి నా మీద. మా నాయకుడిని ఎట్లా అంటున్నావు అని. ఇవాళటికి నెల రోజులైంది. ఇద్దరు మాట్లాడేటోళ్ళు దొరికిర్రు. ఆళ్ళు గూడా దళితులను. ఆ దళితులను
వాడుకోవడము ఎంతవరకు సమంజసం? నీకు దళితులే ఇంతమంది 4 పర్యాలంటే 20 ఏళ్ళ రాజకీయాలలో ఇద్దరు దళితులే దొరికిర్రు నీకు. ఏది నీకు మద్దతు తెలపడానికి. ఇంకా 70,000 మందిలా వీళ్ళిద్దరే. ఇంకా ఎవ్వరు నీకు అండగా నిలుస్తందుకు రాలే, నీ నిజాయితీ చెప్తందుకు రాలే. నీకు నిజాయితీ ఉంటే కదా! నేనేమంటున్నా, ఇలాంటి వ్యక్తులు రాజకీయంలో ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఎట్లా అంటే, ఒక కట్టెకు చెదలు ఎట్లా పడతాయో అట్లా సమాజానికి, సామాజిక స్పృహకు చెదలు వీళ్ళు. వీళ్ళని ఎంత తొందరగా అయితే అంత ప్రతి ఒక్కరికి ఎక్కడికక్కడ వీళ్ళని కట్టడి చేసి వీళ్ళను రాజకీయం నుంచి బహిష్కరణ చేయాలి. ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు 200 కోట్లు సంపాదించుకున్నాడు. నువ్వు డబ్బుల విషయంలో కుబేరును అయినావు. అదే రాజకీయంలో నాయకత్వ విషయంలో ఒక మాసం ఎత్తు కూడా ఎదగలే. నీ కటౌట్, నేను అదే చెప్తాను, నీకు కటౌట్ లేదు, నాకు కంటెంట్ లేదు, 2 లేనటువంటి వ్యక్తిని. నేను ఇంత బహిరంగంగా ఒక వీపై బాధ్యత గల ఈ మధ్యలో చాలా కనిపిస్తూ ఉంది. మంచి రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ V5కి నేను ఇంత విడమర్చి చెప్తా ఉన్నా. నేను అదే కోరుతా ఉన్నా, బేగం బజార్ ప్రజలకు ఇలాంటి నాయకత్వాన్ని పెట్టుకుంటే మన నెత్తి మీద పెట్టుకున్నట్టు. వీళ్ళని ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీళ్ళను దించేయాలి. వీళ్ళ ఉద్యోగాలను తీసేయాలి. ఇది నేను ఒక ఉద్యమం నడిపిస్తే కాదు, నేను తన మీద మాట్లాడితే కాదు, ప్రజలందరూ ఏకం కావాలి. దీన్ని నేను బేగం బజార్ ప్రజలు, ముఖ్యంగా యువకులు, రాజకీయాల్లో చలామణి అవుతున్నటువంటి నాయకత్వం వాళ్ళను ఒక ఆత్మ పరిశీలన చేసుకోండి. నాయకుడు ఇట్లా ఉంటాడా? ఇలాంటి నాయకత్వం కింద ఇవాళ బీజేపీ పార్టీ అంటే ఏంటి? సిద్ధాంతాల గల పార్టీ అంటది. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఉన్నదంటారు. ఎక్కడ ఉంటుంది? నేను ఇన్ని చెప్తున్నాను కదా. ఒక క్లబ్ నడిపిస్తున్నాను చెప్తున్నా, వాసవి బ్యాంకులో స్కామ్ చేసిండని చెప్తున్నా, జైలు శాఖది భూమి ఆక్రమించుకొని కేసులు పెట్టించుకున్నాడు, ఇంటికి ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళు వస్తే పరారయ్యిండు, మళ్ళీ హౌసింగ్ బోర్డు వాళ్ళది జాగలు కబ్జా చేసిండు, దాంట్లో రెంట్లు తీసుకుంటుండు. ఇన్ని చెప్తే ఇక ఆర్ఎస్ఎస్ మళ్ళా రాష్ట్రవాదం అంటది, ఏదో సిద్ధాంతాలు గల పార్టీ అంటది. రాండి చూడండి, మీ నాయకత్వం ఎట్లుందో చూడండి. మొత్తం దోపిడీ చేస్తున్నారు. ప్రజల యొక్క అభివృద్ధిని పక్కన పెట్టేసి కేవలం వ్యక్తి అభివృద్ధి. 7 అంతస్తుల మేడ కట్టుకుంటారమ్మా ఒక కార్పొరేటర్. 7 అంతస్తుల మేడ మీ ఇంట్లోలకు నీకు ఎట్లా అయితే ఆశ ఉంటుందో అవతలకు కూడా ఉంటుంది కదా, మేము కూడా బిల్డింగ్ కట్టుకోవాలని. నువ్వు వాళ్ళను రాజకీయ ఒత్తిడి తెచ్చిచ్చి రాజకీయంగా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ప్రతి స్లాబ్కి 5 లక్షలు తీసుకుంటున్నావు. ఎంత దౌర్భాగ్యం ఇది! ఇవాళ దానికి ఈ దళిత సమాజం ఇక వాళ్ళకు నేను ఎక్కువ చెప్పలేను, కానీ భవిష్యత్తులో గడ్డం సీనన్న అంటే ఏంది, గడ్డం సీనన్న నాయకత్వం అంటే ఏంది పెద్దలను అడిగితే వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ రేపు అంతా యువజన దాంట్లో ఏదో ఉన్నట్టున్నారు, వాళ్ళకు రాజకీయాలు ఏమాత్రం తెలుసో నాకు తెలియదు. కానీ నేను ఖచ్చితంగా వాళ్ళ మీద నోటీసులు పంపిస్తున్నా. శంకర్ యాదవ్ని మాత్రం ఇంకా ప్రజలల్లా మొత్తం ప్రతి ఒక్కరికి ఈయన భాగవతం, ఈయన లంచగొండితనం, ఈయన అవినీతి, ఈయన అక్రమాలు, ఈయన దౌర్జన్యాలు ఇవన్నీ ప్రజలకు ముందు పెడతా, ప్రజలను చైతన్యపరుస్తా. ప్రజలకు ఒకసారి ఆలోచించమంట, ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? మోడీ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఇక్కడ అవుతున్నది ఏంటంటే వ్యక్తి పరిపాలన, వ్యక్తి దౌర్జన్యాలు అవుతున్నాయి. ఈయనను మనం కట్టడి చేస్తే సమాజంలో. ఇంకోటి మీకు చెప్తే, ఈయన 10th ఫెయిలు. నేను అప్పుడు చెప్తా, అక్కడ ఎమ్మెల్యే 10th ఫెయిలు. ఎమ్మెల్యే గుడిని మింగితే ఈయన గుడి లింగాన్ని మింగేస్తాడు. వీళ్ళిద్దరూ దొందే అంటారు చూడు, అట్లా ఉండి ఒక పీడలాగా గోషా మైల్ మీద పడి డబ్బులు విపరీతంగా సంపాదించుకొని పాపాలకు ఒడిగడుతున్నారు, అక్రమాలకు ఒడిగడుతూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకోవాలి, తెచ్చుకోవాలి, దోసుకోవాలి, దాచుకోవాలి అన్నట్టు ఉన్నది. సో ఇది ఆయన చరిత్ర.
ఇంకా భవిష్యత్తులో చాలా ఉంది. పెద్ద కథ ఉంది చెప్పాలంటే. నీకే ఇప్పుడు ఇంత సేవ్ అయింది. నేను చెప్పాలంటే చాలా. కానీ నేను ఓపికగా ఎందుకు చెప్తున్నా ప్రజల్లో చైతన్యం రావాలమ్మా. ప్రజలందరూ కలిసైతే నేనొక్కడిని చెప్తే ఏం గాదు. శంకర్ యాదవ్‌కు నాకు ఆయన మీద నాకెందుకు? నాకు ఏ రకంగా ఈర్ష్య ఉంటది? నేను ఆర్థికంగా నేను కుబేరుడిని. సామాజికంగా గుర్తింపు తెచ్చుకున్నోడిని. విద్యాపరంగా ఎంతో సేవలు చేస్తున్న వాడిని. ఇవాళ నా రిపోర్ట్ అంతా త్వరలోనే నీ హ్మ్. ఆశ్చర్యపడేది అవసరం లేదు. ఇవాళ తెలంగాణలోనే ఇంత ఉచిత విద్యను ఇస్తున్నది నేను. త్వరలోనే ఇది రాష్ట్రపతి దగ్గరికి గూడా నా యొక్క పెర్ఫార్మన్సు నాదొక మొత్తం గూడా వెళ్తది. ఎందుకనంటే వాళ్ళు మొన్న అడిగిండ్రు ఇచ్చిన. హ్మ్. అయితే ఇంకా భవిష్యత్తు చాలా ఉంది గాబట్టి నా సేవలు ఈ ఈ రాష్ట్రం గాదు దేశం గుర్తించే విధంగా నేను సేవ జేస్తా. నేను విద్యార్థులను మీకు తెలవది దళితవాడలో బసయాత్ర చేసిన. దళితవాడలకెళ్ళి బసయాత్ర చేసి విద్య అవసరం గురించి చెప్పిన. మళ్ళా నేను ఇప్పుడు బస్తీ నిద్ర చేస్తున్నా. నాకేమున్నది? నాకు దేవుడు అన్నీ ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. తిరిగి ప్రజలకు ఇస్తున్నా అంతే. ఇంకేం లేదు.